కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసు మిస్టరీగా మారింది. వందలాది మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగిన చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. అసలు జాహ్నవి ఎక్కడుంది? ప్రమాదానికి గురైందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇప్పుడు ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2.5 ఏళ్ల జాహ్నవి ఈ నెల 6న అదృశ్యమైంది. తండ్రి దగ్గరకు వెళ్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు కలిసి కొండలు, తోటలు, బావులు, నీటి గుంటలు, అటవీ ప్రాంతాలను అణువణువు జల్లెడ పడుతున్నారు. డ్రోన్లతో గాలింపు, సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలన, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. కేసులో అత్యంత ఆసక్తికర అంశం జాహ్నవితో కలిసి కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క. 3 రోజుల తర్వాత ఆ కుక్క ఇంటి వద్దకు తిరిగి రావటం కొత్త ఆశలు రేకెత్తించింది. అయితే అది మళ్లీ కొండ ప్రాంతానికి పరుగులు తీయడంతో అధికారులు దాని కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఆ కుక్క ఏదైనా కీలక క్లూ ఇస్తుందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కిడ్నాప్ కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. 7వ రోజుకి జాహ్నవి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తుని మండలం దొండవాక పంచాయతీకి సంబంధించి సిహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల బాలిక జాహ్నవి అదృశ్యమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుకి కూడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అయితే ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం సిహెచ్ అగ్రహారం ఏదైతే పాప అదృశ్యమైన ప్రాంతం ఏదైతుందో అక్కడ ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో. ఇదే ప్రాంతం నుంచి వారి తండ్రి శుంకర గణేష్తో జాహ్నవి ఏవైతే ఇది ఎర్ర రోడ్డు ఉందో, ఎర్ర రోడ్డు నుంచి ఇదే ప్రాంతం నుంచి వచ్చి ఇటుపక్క ఏదైతే పాప ఇంటి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ పక్క నుంచి పాప వెళ్ళిపోయింది అంటూ వారి తల్లిదండ్రులు అయితే చెబుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏదైతే ఈ పామాయిల్ తోట ఏదైతే ఉందో పామాయిల్ తోట ఈ లోపల నుంచి పాప వెళ్ళిపోయిందని చెప్పి వారి కుటుంబ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క పాప ఇంటి సమీపంలో కూడా సీసీ కెమెరా ఉంది. ఈ సీసీ కెమెరా ఆధారంగా కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సీసీ కెమెరా ఆధారంతో అంటే పాప తండ్రి చెప్పినట్టు శనివారం మధ్యాహ్నం వారి తండ్రితో ఎలా వచ్చింది, పాప ఎలా వెళ్ళింది అనే దానిపై అయితే పోలీసులు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం మనం పాప ఎవరైతే జాహ్నవి 3 ఏళ్ల బాలిక జాహ్నవి ఉన్న ఇల్లు ఏదైతే ఉందో వారి తల్లి తండ్రి శుంకర గణేష్, తల్లి భవానీ, వారి కుటుంబ సభ్యులు, వారి నానమ్మ తాతయ్య సుమారు 20 ఏళ్ల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారు. వారు అయితే వారి తల్లి ఎవరైతే భవానీ, తండ్రి గణేష్ 3 ఏళ్ల క్రితం 2023లో పెళ్ళయింది. పాపకి 3 ఏళ్ల వయసు అని చెప్పి వారి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. అయితే వారి తల్లిదండ్రులు అసలు పాప ఎలా మిస్ అయ్యింది అనే దానిపై అయితే వారి తల్లిదండ్రులని అడుగు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నా పేరు శంకర్ భవానీ సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మా పెద్ద అమ్మాయి పేరు శంకర జ్ఞానేశ్వరి. ఆ అమ్మాయే మిస్ అయింది సార్. చిన్న అమ్మాయికి ఇంకా పేరు పెట్టలేదు. ఉదయం నుంచి మాతో ఉన్నప్పుడు మేము అనుకున్నాం అది వాళ్ళ నాన్నకే తోటలో గమనిస్తానే ఫోన్ చేసి రారా పని ఉందంటే వెనకాల వెళ్ళాడు సార్. వెళ్ళడంతో పిల్ల కూడా వెళ్ళింది సార్. వెనకాల వెళ్ళిపోయింది సార్. ఒక పిల్ల వెళ్ళిపోయారు. వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు నేను మా చిన్న అమ్మాయికి స్నానం చేయించుకుంటున్నాను సార్. స్నానం చేయించుకునే తర్వాత తీసుకొచ్చి పక్కన నుంచి పెట్టాడు సార్. పిల్లని చూడు అలా వెళ్తున్నాను, తోటలో పని ఉంది అన్నాడు సార్. చూసినా ఫస్ట్ ఏడ్చుకుంటూ వెళ్ళింది సార్. అప్పటికి నేను స్నానం చేపిస్తున్నాను. ఇంకా అప్పటికి వాళ్ళ నాన్న ముందు వెళ్ళిపోతే వెనకాల వెళ్ళింది సార్. వెళ్ళడంతో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నుంచోబెట్టాడు సార్. అప్పటికి నేను స్నానం చేయించేసాను సార్.
స్నానం చేయించేసి చిన్న అమ్మాయిని సంకన పెట్టుకొని పెద్ద అమ్మాయి చేపట్టుకున్నాను సార్. చేపట్టుకున్న తర్వాత అమ్మాయి ఏడ్చిన తర్వాత ఇంక ఈ చిన్న అమ్మాయి ఆడడంతో ఈ పెద్ద అమ్మాయి ఆడడంతో పెద్ద అమ్మాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల చెట్టు కింద కానీ ఆ పక్కన కానీ ఆడుకుంటుంది సార్. ఆడుకుంటుంది కదా అన్న ఒక్క ఆలోచనతో పెద్ద అమ్మాయిని అలా వదిలేసి నేను ఇంట్లోకి వెళ్ళాను సార్. ఇంట్లోకి వెళ్ళి పాపకి డ్రెస్సింగ్ చేసి బట్టలు వేసి పౌడర్ అది పెట్టి రెడీ చేశాను సార్. రెడీ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చాక బయటకు వచ్చి చూసాను సార్. పాప కనిపించలేదు. పాప కనిపించకపోతే నేనేమనుకున్నానంటే పక్కన మామిడి చెట్టు ఉంది సార్. మామిడి చెట్టు దగ్గరికి వాళ్ళ నాన్న వెళ్తుంటే వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోవడం అలవాటు. ఒకవేళ వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడో ఆ పాప అక్కడికి వెళ్ళిపోయింది అన్న చిన్న ఆలోచనతో అమ్మాయిని కొంచెం మర్చిపోయింది. ధీమాగా ఉన్నాను సార్. ఇంకా వాళ్ళిద్దరే కదా ఉన్నారు, ఎప్పుడు అక్కడే ఉంటుంది కదా. ఇలాంటి అనుమానం ఎప్పుడు ఏం లేదు సార్. ఎప్పటికైనా మిస్ అయిపోవడాలి నేను అనుమానం పడ్డానికన్నా, నేను జాగ్రత్త పడ్డానికన్నా ఒక 5 నిమిషాలు మమ్మల్ని వదిలేసి ఉండడం కానీ, ఒక 5 నిమిషాలు కనిపించకుండా పోవడం కానీ జరగలేదు సార్. ఇంకొకరి దగ్గర ఉందని ఒకరి దగ్గర ఉందని ఒకరు అనుకోవడం వల్ల ఈ చిన్న గ్యాప్లో జరిగిపోయింది సార్. మళ్ళీ అనుమానం ఏంటంటే ఈ తోటలోనే పింఛింగ్ వారిని అమ్మాయిని ఒక పిల్ల కనిపించింది సార్. కనిపించిందంట సార్ ఊళ్ళో ఒక అతనికి. అతను ఏం చేశాడు, రామ్మ అంటే కుక్క పిల్ల తీసుకెళ్ళనివ్వలేదండి సార్. తీసుకెళ్ళనివ్వకపోతే అతను పెద్ద తెలివైనోడు ఏం కాదు సార్, కొంచెం అమాయకత్వం సార్. అతను వెళ్ళి భయపడిపోయి ఊళ్ళోకి అన్నికి చెప్పాడండి సార్. ఇలా పలానా పిల్ల పలానా దగ్గర ఉందని చెప్తే అలా అవన్నీ ఇంకొక 2 అబ్బాయిలు తీసుకొని వచ్చి నెదుక్కుంటూ వచ్చేసాను నా దగ్గర. చెల్లి అమ్మాయి మీ పెద్ద అమ్మాయి అక్కడ ఉందని అడిగాడు సార్. అడిగితే లేదన్నా వాళ్ళ నాన్న కొత్తిపీలు మామిడి చెట్టు దగ్గర ఉన్నాడు, అమ్మాయి అక్కడే ఉంది సార్, అమ్మాయి అక్కడే ఉందని అన్నాను సార్. అనడంతో ఒకసారి ఫోన్ చేయి అన్నాడు సార్. ఫోన్ చేయంటే నువ్వే చేయని బ్యాలెన్స్ లేదు అన్నాను సార్. బ్యాలెన్స్ లేదంటే వాళ్ళ ఫోన్తో చేశాడు సార్. చేయడంతో గణేష్ ఎక్కడ ఉందంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని తను అన్నాడు సార్. లేదు నీ వెనకాలే వచ్చేసింది, నీ దగ్గరే ఉంటా చూడంటే నా దగ్గర లేదని నేను ఇద్దరికి అనుకున్నాను సార్. ఎప్పుడైతే ఇది ఇలా కనిపించలేదని చెప్పారో, ఆ పలానా దగ్గర కనిపించిందని చెప్పారో వెంటనే మొత్తం 4 వాళ్ళు నేను నెదికాను సార్. నేను వెంటనే అనుకున్నానంటే ఎంతసేపు కనిపించకుండా ఉన్నదంటే బోరు గొయ్యలు గుర్తొచ్చేసాయి సార్. బోరులు అన్నీ రన్నింగ్లో ఉన్నాయి. ఒకసారి ఎందుకు మంచిదని వెళ్ళి చూశాను, మొత్తం అటు సైడ్ మొత్తం చూశాను, ఎక్కడా కనిపించలేదు. కనిపించకపోతే నేను అనుకున్నాను డిపార్ట్మెంట్కి వెంటనే కంప్లీట్ చేసేస్తే సరిపోదు సార్. నేను అనుకున్నాను ఈ ఎండకి ఎక్కడైనా స్పృహ కోల్పోయి పడుకుండిపోయిందేమో, ఎదిగితే కనిపించిపోద్ది కదా, వెనకాల కుక్క పిల్ల ఉంది కదా, ఏమైపోద్ది, ఇంతవరకు ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. ఎప్పుడు ఎలాంటి భయం ఏమీ లేదు. ఆ రోజే మరి అలా జరిగింది. మరి ఎవరైనా కావాలని చేశారు అనుమానం అంటే సార్, నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా ఫ్యామిలీ పరంగా కానీ, మా అత్తగారు అమ్మగారు ఫ్యామిలీ పరంగా కానీ ఎవరు లేదు సార్. ఇంతవరకు కారు గొడవలు జరిగాయి సార్. వాళ్ళే ఎవరైనా ఈ చుట్టుపక్కల సపోర్ట్ తీసుకొని ఇలా కావాలని ఇంతకు ముందు కాంచి ప్లాన్ చేసుకొని చేశారా అని కొంచెం డౌట్ సార్. పాప నానమ్మనండి